ఆనెస్ట్లీ అండి మీరు ఓకే యాజ్ అ వైఫ్ యూఆర్ అ గ్రేట్ వైఫ్, వండర్ఫుల్ మదర్, ఒక గృహిణిగా, కూతురుగా, కోడలుగా, బట్ యూఆర్ సో బోల్డ్ అండ్ స్ట్రాంగ్ ఇన్ సైడ్. అది ప్రపంచానికి చేరాలంటే మీరు పబ్లిక్ లైఫ్లో ఏదో ఒక పబ్లిక్ లైఫ్లో బయటికి ఇంకా రావాలి. వస్తా వచ్చే టైం వచ్చింది. లాస్ట్ 1 or 2 questions మనం వైండప్ చేసే ముందు, మీ మీద రాజశేఖర్ గారి మీద కామెడీ స్కిట్స్ చాలా మిమిక్రీ షోస్ చూస్తారు, చూసి నవ్వుకుంటారా, కోపం వస్తుంది? నాకు మా ఇద్దరికి కోపం రాదు. అంటే నేను మీ ఇద్దరు సరే మన వల్ల సంబడి సర్వైవింగ్, సో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ మళ్ళీ నేను ఫస్ట్ రిఫరెన్స్ మీకు చెప్తా, కాసే చెట్టు మీద రాళ్ళు అన్నట్టు, మేము ఎంత పాపులర్ అయితే మా గురించి ఎంతమంది ఎంత మాట్లాడుకుంటే మా గురించి మాట్లాడిన షో అంత సక్సెస్ అవుతుంది ఆబ్వియస్గా. సో అంటే గుడ్ ఆర్ బ్యాడ్ మమ్మల్ని అవాయిడ్ చేయలేకపోతున్నారు పీపుల్ మా గురించి మాట్లాడుకోవడానికి అనే తీసుకుంటాను నేను. చాలా పాజిటివ్గా తీసుకుంటా. చూసాను మేము ఉన్నప్పుడే కూడా స్టేజ్లో శివారెడ్డి 2-3 సార్లు చేశాడు. అంటే మెయిన్గా సార్ మీ పట్ల తిరిగి ఏం జీవితాన్ని అడగడం, మీరు బంగారు అని మీరు పిలవడం, అంటే ఇది ఏదో మనం ఈరోజు ఫేక్గా స్టార్ట్ చేసినది కాదు. ఈ బంగారం అని నేను తన పిలవడం వే బ్యాక్, తలంబ్రాలలో తను నన్ను చీట్ చేస్తాడు కాబట్టి నేను తనని ఫ్రాడ్ అని పిలిచేదాన్ని. సో రెగ్యులర్గా తను ఫ్రాడ్ అనే పిలిచేదాన్ని నేను. సో మా పెళ్ళికి ముందు అదే తనకి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అత్తగారు ఫస్ట్ వచ్చి రాజశేఖర్ గారు నేను ఫ్రాడ్ అని పిలుస్తుంటే ఆవిడ చాలా అప్సెట్ అయ్యారు. పక్కకు పిలిచి వాళ్ళ కూతురుతో అదేంటి ఫ్రాడ్ అంటుంది తనంటే, అప్పుడు మా మామంటే నాకు అలవాటు అయిపోయింది తన్ని ఫ్రాడ్ అని పిలవడం. అప్పుడు ఆవిడ అలా అనగానే మా వదిన గారు వచ్చి చెప్పారనమాట, మా రాజశేఖర్ గారు అక్క వచ్చి అన్నారు, ఇట్లా ఫ్రాడ్ అంటున్నావంటే ఏంటి, మా అమ్మ ఫీల్ అయిపోతున్నారు అని అంటే, అప్పుడు నేను బంగారం అని మార్చా. అప్పటి నుంచి స్టార్ట్ అయింది అది. అది వినే మన పోకూరి బాబురావు గారు మా ఆయన బంగారం అని సినిమా టైటిల్ పెట్టారు సౌందర్యతో. ఇంకా రాజశేఖర్ గారు నన్ను అడగడం అంటే బేసిక్గా తనకి పాపం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సో దానితో ఏంటంటే ఆ వర్డ్స్ ఏంటి అని అడగడానికి తను నన్ను అడుగుతుంటారు. సో అది మేబీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ సో మచ్. ఇంకోటి కూడా చెప్పారు ఒక సందర్భంలో మీరు, దట్ మీకు మెమరీ పవర్ ఎక్కువ, ఆయన ఈ పాయింట్స్ అన్ని నేను మాట్లాడతాను, నేను మర్చిపోయినా చేసిన గుర్తు చేయండి అని చెప్పి. ఇప్పుడు కూడా తనకి అలవాటు ఉంది, లేట్ నైట్ పడుకుని మంచి నిద్రలో ఉన్నప్పుడు కూడా సడన్గా జీవితాన్ని లేపి తను ఏదైనా థాట్ వస్తే నాకు చెప్పేసి పడుకుంటారు. ఎందుకంటే నేను గుర్తుపెట్టుకుంటాను, ఆయన అయితే మర్చిపోతారు. అబౌట్ మూవీస్ అవ్వచ్చు, అబౌట్ ఏదైనా తను చేయాలనుకున్నది అవ్వచ్చు, నేను ఇలా చేయాలనుకున్నా నాకు ఇలా కనిపించింది అని చెప్పేసి పడుకుంటారు. సో లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. జీవిత గారు, మీకేం కావాలి లైఫ్లో అన్నీ? అంటే మీకు అది కుదిరిందో, అది దైవ నిర్ణయమో, లేకపోతే మీరు ఇలా కుదుర్చుకునే విజ్ఞత మీకు ఉందో, మొత్తానికి మీరు కావాల్సినవన్నీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే ఎవ్రీథింగ్ కేమ్ అమరైంది. చక్కటి కెరియర్ చూశారు, సక్సెస్ చూసిన తర్వాత మీరు బై చాయిస్ ఎంచుకున్న వైవాహిక జీవితం చూశారు. వండర్ఫుల్ మ్యారీడ్ లైఫ్ యూ హ్యాడ్ మీరు చెప్పారు. వాట్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్ నౌ? మీకు జీవిత గారికి ఏం కావాలి వితౌట్ రాజశేఖర్ గారు? అంటే ఐఎమ్ సేయింగ్ యాజ్ అ వ్యక్తి, ఒక యాజ్ అ ఉమెన్, అంటే మాకు అని కాకుండా నాకు ఏం కావాలి? నాకు అంటే అబౌట్ మై, అంటే ఇప్పుడు ఇంకా నాకు కావాల్సింది మెయిన్గా నా ఫ్యామిలీనే కదా ఉంటుంది. అంటే వాళ్ళు అనుకున్నా కాకపోయినా ఇప్పుడు నాకు ఉండే మేజర్ గోల్ అంతా నా డాటర్స్ ఇద్దరు బాగా సెటిల్ అవ్వాలి, వాళ్ళ లైఫ్లో దేనికి కష్టపడకూడదు. సేమ్ వే రాజశేఖర్ గారు ఆయన చాలా అంబిషియస్ పర్సన్, నేను చాలా కంటెంట్ పర్సన్. అంటే నాకు చాలా తొందరగా సాటిస్ఫై అయిపోతాను, నేను పెద్దగా ఎక్కువ ఎయిమ్స్ అంబిషన్స్ నాకు ఉండవు. దట్స్ మై క్యారెక్టర్. కానీ రాజశేఖర్ గారు ఈజ్ వెరీ అంబిషియస్, ఆయనకి చాలా చేయాలని ఉంది. సో ఆయన అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. అండ్ అఫ్ కోర్స్ అందరమే చచ్చిపోతాం, నోబడీ ఈజ్ గోయింగ్ టు లివ్ పర్మనెంట్. కానీ అట్లీస్ట్ మనం చనిపోయేటప్పుడు వీ షుడ్ డై హ్యాపీలీ. ఓకే, నాకు లైఫ్లో ఇలా అనుకున్నాను, ఇలా జరగలేదే అన్నది నాకైతే ఏమీ లేదు, నా పిల్లలకి నా హస్బెండ్కి కూడా ఉండకూడదని ఆ విధంగా అదొక్కటి అలాగా వాళ్ళు ఏది కూడా వెనక్కి తిరిగి చూసుకొని ఇది మనకి లేదే అని అనుకునేలాగా అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి రాకుండా మనం చేసేయాలన్నీ అన్నదైతే నాకుంది స్ట్రాంగ్గా. అది ఎంతవరకు చేయగలనో, ఎంతవరకు గాడ్ విల్ హెల్ప్ మీ, ఐ డోంట్ నో. మీరు ఆల్రెడీ అంటే యూఆర్ సో సెల్ఫ్ అవేర్, అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, మీకు అన్నీ అమరాయి కాబట్టి డెఫినెట్గా మేబీ అది కూడా లైఫ్ విల్ హ్యావ్ ప్లాన్. నమస్తే అండి. ఐ డ్రీమ్లో మీరందరూ చూస్తున్నది హార్ట్ టు హార్ట్. ఇంకా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ముందు మీరు చాలా చూడడానికి మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.